బెండకాయ పులుసు విత్ బాయిల్డ్ ఎగ్. సో, ముందుగా మనము బెండకాయల్ని వాటర్‌లో ఏసి కడుక్కోవాలి. కడిగిన బెండకాయలను కట్ చేసుకోవాలి. బెండకాయ పులుసుకి మనకి కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి పులుసు కాబట్టి. వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఆ కట్ చేసిన బెండకాయ ముక్కల్ని ఏం చేయాలంటే ఒక పెనంలోనే వేపాలన్నమాట మనం. ఇలా వేపటం వల్ల జిగురంతా పోతది. మంచిగా ఇలా జిగిరిపోయేంత వరకు వేపి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గౌతమి రాణి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంట్లో కావాల్సిన కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకా మనకేమేమి కావాలి అంటే కొంచెం అల్లము, జీలకర్ర, ఒక 2 ఎల్లిపాయలు దంచి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు వీడియోలో చూస్తున్నట్టు చేయండి. టేస్ట్ బావుంటది. మీరు కరెక్ట్‌గా ఈ వీడియోలో చూస్తున్నట్టు ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అనిపిస్తదనమాట. మీరు ఇలా చేయకుండా ఏరేలా చేసి మాకు టేస్ట్ అలా రాలేదు సరిగా అంటే ఇక్కడ చెప్పినట్టు చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. అలాగే ఇంకా 2 టమాటాస్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. సో, ఇది అంతా రెడీ అయిపోయింది గదా! చూస్తున్నారా ఇక్కడ కొంచెం చింతపండు కావాలి. మనం తీసుకున్న బెండకాయలు ఎంత తీసుకున్నామో దానికి పులుసు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక పెనం తీసుకొని దాంట్లోనే ఆయిల్ పోయండి. మీకు ఇంట్లో ఏదైతే రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటారో ఆయిల్‌తోనే చేసేసుకోండి. నేనైతే అవకాడో ఆయిల్ యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైనంక ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం ఈ పెనంలో ఏసి ఇంగ తిప్పాలన్నమాట. ఐ మీన్ కలుపుకోవాలి. సో, అవి కొంచెం ఏగేలాగా. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఏసేసుకోవాలి. అలాగే అవి కలపండి. సో, ఇట్లా అయితుంటది. ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఏసేసాం గదా! ఏసి కలిపేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటది. బెండకాయ పులుసు గాని, ఫ్రై గాని తింటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. మీరు ఒక వీక్‌లో ఒక 2, 3 టైమ్స్ బెండకాయ పులుసో, ఫ్రైయో చేసుకోవడానికి ట్రై చేయండి. తెలివితేటలు గూడా వస్తాయి అంటారు. చిన్నప్పటి నుండి వింటున్నాం కాబట్టి బెండకాయ అయితే చాలా హెల్తీ అంటారు. సో, ఇలా అయింది కదా ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నట్టు చేయండి. మీరు వీడియో లాస్ట్ వరకే చూడండి. లేకపోతే స్కిప్ చేస్తే మీకు ఎలా చేస్తామన్నది అర్థం కాదు కాబట్టి మిస్ అయిపోతారు. చివరి వరకే చూస్తేనే మీకు అర్థమవుతది. సో, ఇలా ఏగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లము, ఎల్లిపాయ, జీలకర్ర ఉంది కదా! పేస్ట్‌ని ఎయాలి. ఇక్కడ ఏసేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపెయ్యండి. ఓకే. పసుపేసి కలిపేసుకోండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట. అండ్ టేస్ట్ బావుంటది. తక్కువ టైంలోనే ఎక్కువ రిస్క్ లేకుండా చేసుకోవచ్చు. అలా కొంచెం మెంతి పిండి ఉంటే కొంచెం లైట్‌గా ఎయండి. ఎక్కువేసేస్తే చేదొచ్చేస్తది కాబట్టి కొంచెం ఎయండి. అంతే. సో, మీరు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీరు ఎటన్నా బయటికెళ్ళొచ్చినా లేకపోతే నోటికేమన్నా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా పులుసు పెట్టుకొని తింటే సూపర్ ఉంటదనమాట. ఇప్పుడు అదంతా ఓకే అయిపోయిందా? తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బెండకాయ ముక్కలు దీంట్లో ఏసేసేయాలి. మనకి అవన్నీ ఏసేసినాం కదా! పోపు కరెక్ట్‌గా వచ్చింది. అట్లా అయిన తర్వాత ఈ బెండకాయలు దీంట్లో ఏసేసేయాలి. ఏసి కలుపుకోవాలి. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటే. సూపర్ అనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటది. మీరు ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా?
సో, ఇది అంటే తక్కువ టైంలో అయితది. ప్లస్ ఎక్కువ మంది తినొచ్చు. ఒక పెద్ద ఫ్యామిలీ అనుకోండి. కొంచెం ఒక పావు కిలో అయితే సరిపోతాయి. వాళ్ళు మంచిగా పులుసు పెట్టుకొని తింటే ఎక్కువ మందికి వస్తది. ప్లస్ టేస్టీగా ఉంటది. ఇంకొకటి హెల్తీ కూడా. సో, దానికోసం అనేసి ఈజీ మెథడ్ అన్నమాట. తొందరగా కూడా కంప్లీట్ అయిపోతది. కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా కొంచెం మగ్గిన తర్వాత మనం సాల్ట్ ఏసేసుకోవాలి. సాల్ట్ ఏసి కలుపుకోవాలి. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది? చూస్తుంటే నోరు ఊరిపోతుంది గదా! మస్తు అనిపిస్తది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలున్నాయి కదా! అవి ఏసేసేయాలి. ఏసిన తర్వాత ఇందాక సాల్ట్ కొంచెమే ఏసినాం గదా! ఇప్పుడు పైనకెళ్ళి సాల్ట్ ఏసుకొని, కారం కూడా ఏసేసేయాలి. కారం కూడా ఏసేసి, ఇప్పుడసలు మీరు కలపొద్దు. ఇలా మూత పెట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నట్టుగా. చూసారా ఎట్లా ఇదంతా బాయిల్ అయిపోయింది. మొత్తం ఉడికిపోయింది. సో, ఇప్పుడు కలపండి. అంటే మీరు టమాటో ముక్కలేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత చూడండి మీకు అర్థమైపోతది గదా! మనం వంట చేస్తున్నప్పుడు. ఆ తర్వాత చూడండి. చూసి కొంచెం అది ఉడికిందనిపించినంక ఇలా మిక్స్ చేయండి. చూడండి మిక్స్ చేయండి మస్తనిపిస్తది. ఇలా ట్రై చేయండి. వెంటనే చేసిన వెంటనే కలిపేసి అట్లా జిగురు జిగురుగా అట్లా అనిపిస్తది. అట్లా కాదు. ఇలా ట్రై చేయండి బావుంటది. చూడండి. బెండకాయి, టమాటో ఒకదానికొకటి అంటుకోవడం గానీ, ఇట్లా జిగురుగా కానీ అట్లా ఏం లేదు. ఎంత మంచిగా అనిపిస్తుంది. వేరే వెజిటబుల్స్ వండితే ఇట్లా గూడా కుక్ చేసుకొని వండుకోవచ్చు. ఇట్లా గూడా యేసుకొని తినొచ్చు. మనం పులుసు పెట్టుకుంటున్నాం గాబట్టి పులుసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం నేను ధనియాల పౌడరేసి మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇలా చూసారా? ఎంత బావుంది గదా! ఇప్పుడు మన చింతపండు నానబెట్టుకున్నాం గదా! ఆ చింతపండుని మంచిగా ఎంత పులుసు కావాలో అంత పులుసు చేసేసి ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమందున్నారు? ఒక్కళ్ళు తింటున్నారా? ఇద్దరా? లేదా నలుగురు, ఐదుగురు ఉన్నారా? దాన్ని బట్టి మనం పులుసు పోసుకోవాలనమాట. ఎక్కువ మందుంటే ఎక్కువగా పులుసు పోసుకోండి. తక్కువ మందుంటే మీకెంత కావాలో అంత వేసుకోండి. నాకైతే కొంచెం సరిపోతది గాబట్టి సో, ఇంత చేసుకున్నా. సో, ఇదండి. చూసేసారా ఎంత బావుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. అది బాయిల్ అయితది. ఓకే. సో, ఇలా అయితుంది గదా! ఇంకా కొంచెం సేపు ఉంచండి. ఇంకా టేస్ట్ బావుంటది. సో, ఇది సంగతి. మరి ఇంకెందుకు లేట్ చేయకోకుండా ఒక పావు కిలో బెండకాయలు తెచ్చి, మంచిగా క్లీన్‌గా కట్ చేసేసి, మీరు కూడా బెండకాయ పులుసు చేసి, టేస్ట్ ఎలా ఉందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇదే ప్రాసెస్‌లో చేయండి. టేస్ట్ చాలా బావుంటది. చాలా అంటే చాలా బావుంటది. హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయొచ్చనమాట. సో, లేట్ చేయకుండా ట్రై చేయండి. కదా! చాలా సింపుల్ కదా! ఇంట్లో హాయిగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ పులుసంతా ఇట్లా బాయిల్ అయితది కదా! అంటే మీకు వాటర్ కావాలా? లైక్ కొంచెం దగ్గరికైతే బావుంటదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఇట్లా దగ్గరికి గాకుండా అట్లని మరీ పలుచగా కాకుండా మీడియంగా జేసేసిన. ఇప్పుడు ఇది అయ్యే లోపులోనే ఎగ్స్ మనం బాయిల్ చేసుకుందాము. ఈ కాంబినేషన్ చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. చాలామంది బెండకాయతో ఎగ్గు అట్లా తినరు. కానీ మేము ఎప్పుడు నేను చేసుకున్న ఇట్లా బెండకాయ కూర, బాయిల్ ఎగ్ తింటాము. బెండకాయ పులుసు, బాయిల్ ఎగ్ ఇలా బావుంటది. చాలా బావుంటది. ట్రై చేయండి. సో, మేమైతే ఇలా తింటాము. మీకు గూడా నచ్చితే ట్రై చేయండి. సో, బావుంటది. బెండకాయ పులుసు, బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్ సూపరుంటది. సో, ఇదండి మస్తుంది టేస్ట్ అయితే. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.